మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింటాను. తను ప్రిపేర్ చేసింది. ఓ ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే తెలుసు దొంగది. అసలు మీకోసం ఎంతమంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు. గీత నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ గీతా సింగ్, హ్యాపీ బర్త్డే మా. Hi Rakitu darling, I wish you a very 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 happy birthday. Wish you a very very happy birthday Geeta. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను. ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. ఓనర్ వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసి కాల్ చేస్తారేమో మరి అందరూ. ఎవరైనా గొడవ పడ్డారు అనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను, పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉండడా. మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు. అవునండి. ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను డేట్స్ కావాలి, ఒక 3 months వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. మీకు ఏ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. ఒకసారి ఎలా గెంతుతారు అనేది ఎంత మొత్తం గ్రాఫిక్స్. ఎంట్రీ ఎలా వచ్చిందా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మంది. బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో, లేదంటే ఫ్రెండ్స్లో, మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించేది? చాలా. కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు. ఇంకా అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తుంది. చాలా హర్టింగ్. చాలా మందికి తెలియదు, అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకున్నాను. అవును, అన్నయ్య బాబాయ్ ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణం సేమ్ నాలాగానే ఉంటాడు వాడు. ఇంకా అసలు ఎలా మ్యామ్ అది? అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే యాక్సిడెంట్. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్ మార్టం చేస్తున్నాడు. ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I was started that bitch. హాయ్ గీతా మ్యామ్. హాయ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్. నిజంగా సెక్సీ కదా నేను? ప్రామిస్. థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు. అవునండి. మంచిగా స్లిమ్ అవుతున్నారు. కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట. మొత్తం దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్. అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. అంటే ఆల్రెడీ స్లిమ్ అయ్యాక అప్పుడు, ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే. సూపర్ మ్యామ్. అసలు నిజంగా you. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్, మిలియన్స్లో పోతుంది. అది చాలా హ్యాపీ నాకు. ఇంకా చాలు కదా. మేము ఇంకా డిజిటల్లో ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారో, లవ్ ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత స్వీట్గా అంటే, అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అదేంటంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా
నా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100% ఉంటుంది. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలు అంతే. ఇంకా 1000%. 1000% చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి. 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు అవునవును. కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను నేను. సూపర్. ఇంకా మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట. ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ ఇంట్రెస్ట్ బాస్కి ఉంది, వెళ్ళాలి. చాలా ఇంట్రెస్ట్ అవునా? ఉంది. సరే ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఉమ్, ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఉమ్. కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను. కొంచెం ఏదో స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అని అంటారు. అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ yes, ప్రకారం yes. చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తారు, ఆ ప్రకారంగా ప్రకారం మనం చేయాలన్నమాట. అవును, ఇంకా అంతే. ట్రూ ఇంకా ట్రూ ట్రూ ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు. మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్లో పెట్టడం ఎందుకు? ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు. అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. చిన్నది ఉంది అది, ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకులే రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నారు. ఓకే, సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు. కదా, ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడండి, ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను. సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకముందు వెళ్ళి ముద్దు పెట్టేసిన తర్వాత మాట్లాడతాను. ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా. అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పీపుల్ పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరు చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర. నేను మొన్న జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదేంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరనీయం, మనం వాళ్ళ కోసం అంత దూరం చూసి బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఏంటో బాబు అని చెప్పేసి. ఓకే, ప్రజలు బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. సో బిగ్ బాస్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా, వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే కదా, చిన్న స్క్రీన్లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే, సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు, 90 డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 డేస్ ఉండాల్సి ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా. ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగ్ వచ్చా? ఎబ్బే వాళ్ళు పెడతారు, ఎవరో ఒకరు వండుతారు కదా, వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్లో ఉన్నాం కదా, జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు. అని పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే కూడా. కానీ అవే కానిచ్చేస్తాం, బయటకు వచ్చినాక మళ్ళీ అది వేరే లెక్క మళ్ళీ. ఇంకా మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి, చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగద్దండి ప్లీజ్. మా ప్రిపరేషన్లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ చేసేస్తారు అలా అంటారు సెట్ అక్కడ చేసేస్తాం, కూడా. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను పోయి, కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉండడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు లేని ఎత్తు నొప్పి అని చెప్పి, పోమ్మ నువ్వే పో, నువ్వే తిండి తిను అంటారు. మినిమం ఒక 30 days 40 days ఉంటారు, అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా, జ్యూసులు తాగాలి అంతే. ఇంకా
మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంకా ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటది. అసలు వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 to సుస్సుకెళ్ళకూడదంటారు. కష్టం అండి. పగిలిపోతది. గబ్బు గబ్బు అయిపోతది మళ్ళా బిగ్ బాస్ అంతా. మా నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో! దేన్నైనా ఆపుకోవచ్చు. దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ ఇక్కడ బిగ్ బాస్. బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా? ఎట్లా అడుగుతున్నారు చూసారా? ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి గానీ మనీషా గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్‌గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేస్తారు. కావాలంటే కార్ వేసుకొని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అంటే వచ్చేస్తారు వాళ్ళు. డైరెక్ట్. డైరెక్ట్ వచ్చేస్తారు ఇంకా. టెన్షన్ లేదండి. వెళ్ళిపోవాలంటే ఓహ్ మై వెళ్ళిపోవాలి గాడ్! అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి. అంత హార్ట్‌ఫుల్‌గా బిగ్ బాస్‌కెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్‌టైన్‌మెంటే కావాలనేది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారుగా. తెలియట్లేదు. ఇంకా నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్టైన్మెంట్ మళ్ళీ. లేదు లేదు. పక్కాగా చూద్దాం అయితే చూద్దాం ఈసారి. చూద్దాం ఈ చూద్దాం. సీజన్‌కి చూద్దాం. సో, నిజంగా అంటే 'కితకితలు' గీత గారు అనగానే ఎవరికైనా ఆ ఫిల్మ్ కూడా సూపర్ హిట్. అవునండి. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్‌గా. నేను ఆ! బేసికల్లీ ఇన్నోసెంటే అండి బాగా. యాహ్! యాహ్! ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇప్పుడు కదండీ. చూసారు కదా! యాహ్! చూసారు. యాహ్! యాహ్! ప్రేక్షకులు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్‌గా అందులోని. నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి. నాకు బేసికల్ తెలుగు రాదు. ఓకే. కొన్ని కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేననమాట. బట్ హ్మ్. నాకు తేజ గారు, హ్మ్. ఈవీవి సార్ నేర్పించారు. హ్మ్. నువ్వు నేర్చుకుంటేనే మంచిది. నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని చెప్పేసి. స్క్రిప్ట్ కూడా మొత్తం నేర్చుకొని నేను చెప్పాను. సింగిల్ టేక్ మళ్ళీ. ఎంత పెద్ద డైలాగ్ అమ్మో! ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓహ్! మళ్ళీ ఎళ్లి నరేష్ గారి కన్నా నేను సింగిల్ టేక్ చేశాను. ఓహ్ మై ఆ! గాడ్! అసలు ఈవీవి సార్ అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు. బా చేస్తున్నావు, బా చేస్తున్నావు అని చెప్పి. వెరీ స్పోర్టివ్ అండి. చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అసలు. అవును. అలా అసలు చేశారు. అండ్ మంచి హార్డ్ వర్కర్ కూడా. చాలా అండి హ్మ్. అసలు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడీని పలకరిస్తారండి. హ్మ్. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరిని పలకరించాలి. అంటే మనం ఒక ఆర్టిస్ట్ మేకప్ వాళ్ళు గాని, అసిస్టెంట్లు, లైట్ బాయ్, సెట్ బాయ్ వాళ్ళకెందుకు పలకరించాలి అని చెప్పేసి. బట్ ఆయన్ని చూసి నేర్చుకున్నాననమాట. మనం అందరిని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెన్నైలో కూడా ఒక మూవీ చేశాను. 'కితకితలు' లాంటి సినిమా చేశాను. అక్కడ మన కొంతమంది ఉన్నారు. మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు. అక్కడ కూడా ఆ! అమ్మ బాగున్నానండి. పలకరిస్తున్నారండి మీరు. పలకరివ్వరేమో అనుకున్నాము అని. అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది. సో, ఐ లెర్న్ వెరీ చాలా చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి నేను. సూపర్బ్! సూపర్బ్! అసలంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే 'కితకితలు' ఫిల్మ్‌లో ఈ ఆపర్చునిటీ రావడం గాని, ఐ థింక్ దిస్ ఈస్ మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? లేదండి. మెయిన్ లీడ్‌గా. మెయిన్ లీడర్ ఫస్ట్ ఫిల్మ్. యాస్ ఎ మెయిన్ యాహ్! యాక్ట్రెస్‌గా యెస్. ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ 'కితకితలు' కితకితలండి తెలుగులో. తెలుగులో. సో, మీకు ఇది చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గానీ, మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపిచ్చారు. హ్మ్. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడిగోల వాడు చేశాను. అవును. చేసాను. అప్పుడే నాకు డౌటొచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు. "ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని." ఏం మాట్లాడాలబ్బా! ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్‌గా పట్టించుకోలేదు. హ్మ్. హ్మ్. తర్వాత ఒకరోజు ఆఫీస్‌కి పిలిచి "నీ డేట్స్ కావాలి. ఒక 3 మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు. నువ్వు ఇంకా లావు అవ్వాలి" అని. ఇంకా లావు అవ్వాలంటారేంటి? బానే ఉన్నాను కదా సార్. "ఇంకా లావు అవ్వాలి నువ్వు" అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్నా. మళ్ళీ సినిమాలో నువ్వే హీరోయిన్. హీరో ఎవరో తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ చేశాను. నరేష్ గారా అండి. నీకెట్టా తెలుసు అని. జస్ట్ గెస్ చేశానండి. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ. మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు. లిటరల్లీ ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలీదు. బట్ ఇండస్ట్రీలో. అవును. ఇండస్ట్రీలో చాలామంది చెప్పారనమాట. వై గీతా సింగ్? వేరే అంటే తెలిసిన ఫేస్‌ని తీసుకోవచ్చు గదా! తనలాగానే చాలామందున్నారు. ఎందుకు పేరు చెప్పడం? ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి. ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతే ఇగ. నేను చెప్పా, "సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి. నాకు తెలుగు రాదు గదా! ఎట్లా?" అంటే, "నువ్వు చేస్తావే అంటే ఆయన మాట్లాడు. నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు? నువ్వు చేస్తావు అంతే" అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి. నరేష్ గారి సపోర్ట్. ఇంక అంతే ఇంక. మా ఫ్యామిలీ గూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. "నువ్వు చెయ్యి ఏం గాదు" అని చెప్పి. లిటరల్లీ చెక్ పిలిస్తే కూడా నాకొద్దు మా డ్యాడీ అన్నారు, "వద్దు చెక్ వద్దు. నీకు లైఫ్ ఇస్తున్నారు గదా! నీకు ఎందుకు డబ్బులు" అంటే నేను చెప్పా, "సార్ నాకు డబ్బులొద్దు సార్" అన్నాను.
తీసుకో, నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి. అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది, అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట. ఒక 1 kg అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసాయి, మొత్తం ఎవరికి నువ్వే తినేసాయి అని చెప్పేవారు అనమాట. సో స్వీట్ అనమాట. మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా, రాజేష్ గారు కూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే. అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటుంది ఇంకా. సూపర్ అసలు నిజంగా. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు, అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అనుకో. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అసలు. నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు ఇట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉంటారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, అది మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు. సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, అవును. ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా, నంది అవార్డు ఒక్కటి రాలేదండి, అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను, బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమీడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు, బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్నాం మనం, ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే ఇంకా. సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే, అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, పాపం తినేమో లావు ఉంటది, లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఇలా ఏంటో ఇట్లా, లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. Yeah. జిమ్లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకోకుండా ఈడ పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇక నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు, ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుకలు ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు? సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్?
హనీమూన్ సీన్ చి 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 అట్లా చెప్పొద్దండి. గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని మీరు. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు. ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా. ఆయనకి ఇలా చెప్పాలా బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు. చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంతేదో డైలాగ్ ఉంటదనమాట. అవును. అవును. అసలు పోటీగా చేసామనమాట ఇక. ఆయనన్నారు, "ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు. ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ లాగా చేసేస్తున్నాను." "ఏమోనండి చేసే వరకు చేస్తున్నాం. మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలీదు ఇంకా" అని చెప్పా. బట్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాపం కాలు తొక్కడిని అంటే కాలిలా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను. అలా గ్రాఫిక్‌లో చూపిచ్చారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీవి గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ ప్రతి కూడా ఒక్క సీన్ ఇంకా చాలా సీన్ తీసేసారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా. నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్‌గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు కదా! ఎక్కడ కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలండి. అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే కావట్లేదు. నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్‌లో కూడా అడిగారు. రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు. కితకితలు కదా అంట. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. ఆ! అవును. సరే ఇంకా లేదు మనం కూడా కోరుకుందాం. గట్టిగా కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి మనదంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది నిజామాబాద్. మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఎళ్ళాను అంతే. అప్పుడు 'నువ్వు నేను' సినిమా రిలీజ్ అయింది. ఆర్ఎఫ్‌సి కొత్తగా. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళ దాంట్లో ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట. "ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు. వై కాంట్ యూ ట్రై మా" అంటే ఎంతోమంది ఉంటారు మనకెందుకు అది అని. "లేదు ఒక్కసారి ట్రై చెయి. నువ్వు బాగున్నావు. స్లిమ్‌గా బావుంటావు. ఏదైనా క్యారెక్టర్ పడితే బావుంటది కదా!" అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. ఎళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు 'జై' మూవీ కోసం ఆడిషన్. నవదీప్ అండ్ సంతోషి. జై ఓకే. 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 దానికి ఓకే. ఆల్రెడీ ఒక 70% సినిమా అయిపోయింది. కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పెర్ఫార్మ్ చేయలేదంట. సో తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదస్సలు. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి. మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. మనం వెళ్ళాం. మన కాలేజ్ గోయింగ్ అప్పుడు తొక్క చేస్తే చేయండి. ఫ్రీగా అయితే ఫిల్మ్ సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు. అప్పుడు 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా ఆయన అబ్జర్వ్ చేశాం. ఆయన చెప్తున్నారు అట్లా అట్లా మనకు టర్న్ వచ్చింది. చెప్పారు. నేను ఒక 5 మెంబర్స్ మళ్ళా 4, 3, 2 నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు. సాఫ్ట్‌గా ఉండాలి ఈ క్యారెక్టర్‌కి. అంటే వాళ్ళేంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫార్మ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి "నువ్వు ఫైనల్" నేను ఫైనలా? నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిల్మ్ సిటీ చూసావు కదా! గమ్మున వచ్చేసేయి ఇంకా వాళ్ళు పెడితే కారు. పిచ్చి మాటలు మాట్లాడకు. ఆయన అన్నారు, "ఇప్పుడు ఇంటికెళ్ళి లగేజ్ సర్దుకొని వచ్చేయాలి. రేపటి నుంచి షూట్" అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్ర పట్టలే. షూట్ అంట మనకేం తెలీదు. అసలు యాక్షన్ తెలీదు. ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట. నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటది. ఇంకా వెళ్ళి ఆ డబ్బులతో నేను ఇయ్య. నిజం కొరికా. ఇప్పటికి ఉంటది ఆయనకు మార్క్ వేణుకి చేతికి కొంచెం పాపం. గట్టి కొరికిన. నాకు తెలీదు. కొరికిన. మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను. ఆయన చెప్పారు నేను చేశాను. అంతే ఇట్లే అన్నాను నేను. అసలు తేజ గారు నవ్వారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా. ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరో అమ్మాయి చేస్తుంది. ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికొస్తే అప్పుడే నేను ఇంటికొచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికొచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు. ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్‌లో. బ్యాంకాక్‌లోనా? ఇదేంటి నా సుడి బాగా తిరుగుతుంది ఈ మధ్య అసలు. అప్పుడు ఫిల్మ్ సిటీ చూసినా ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమెడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 మంత్ షూట్ లేదనమాట. బికాస్ అందరు కమెడియన్స్ అంతా బ్యాంకాక్‌లో ఉన్నాం. 35 మెంబర్స్ అక్కడే ఇంకా. ఒక పండగలాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాలి. అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేసేస్తున్నాను. నేను బబ్లు. నేను కొంచెం డాన్స్ చేస్తాను.
ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు 9:00 స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11:00 కట్ చేస్తే 10:30 లోపు నాది బబుల్ మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది, యూటర్న్ U-turn తీసుకుంది, నుంచి డైరెక్ట్ హైవే ఎక్కేసా ఇంకా అంతే. డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు, ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో, చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను ఎవరు గౌరవించట్లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో చాలామంది అంటున్నారు, ఎందుకు మీరు ఉండంగా అక్కడ నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అనమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్గా చూసాం, ఎవడి గోల వాడిదేలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ని చూసాము. అండ్ మీకు ఏ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్, విలన్ విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో భయం వేసింది కదా. ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారు అనేది భయం ఎంత మొత్తం గ్రాఫిక్స్ వేస్తుంది. చాలా చాలా డెవలప్మెంట్ అంటే డెవలప్ చేస్తారు కదా అంతా. అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, కమెడియన్గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి, ఒకవేళ అది కరోనా రాకపోయి ఉంటే నా యాజ్ అ హీరోయిన్ ఒక 12 సినిమాలన్నా మినిమం, చిన్న సినిమాల్లోనే ఒక 12 సినిమాలన్నా రిలీజ్ అయ్యాయి నాకు. ఓ సో కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం, అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇది అయిపోయి మొత్తం అయిపోయింది. ఇంకా ఇది అనుకున్నా, ఆహా వచ్చిందర మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం, కానీ మొత్తం ఎలా అంటే స్టోరీస్ మీద మంచి కూర్చున్నాం, ఇలా ఇలా వీళ్ళని పెట్టుకుందాం వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల. ఇంకా అక్కడ నుంచి ఇంకెలా నడుస్తుంది? నడుస్తుంది మేబీ మళ్ళీ టైం మళ్ళీ స్టార్ట్ టైం, అయ్యే మళ్ళీ ఛాన్స్ హైవే నుంచి వచ్చేసింది. యూటర్న్ చేసుకోవాలా, మళ్ళీ ఏంటి అని చూడాలి. ఇంకా గల్లీల నుంచి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకునేది చేయాలి ఇంకా. స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. చూద్దాం చూద్దాం మళ్ళీ చూద్దాం. రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి. చూడాలి ఇంకా hopefully. అంతే. సూపర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తాను, ఎందుకంటే మా హీరో నాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే. ఇంకా ఎందుకంటే ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్గా ఆఫర్స్ ఇవ్వచ్చు, బట్ నాకు నేను అంత ఫేమ్ కాదు, ఏదో ఎవడగొలవాడ చూశారు నా క్యారెక్టర్ బాగుంది, కానీ ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సో ఆయన చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్ అసలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను, రవితేజ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1.5 hours నాకేం అర్థం కాలే. అలా ఆయన మాటలు మాట్లాడితే అట్లా ఇట్లా అయిపోయాను ఇంకా అంతే. ఇంకా అసలు ఓ మై గాడ్, బెస్ట్ మెమరీ షేర్ చేసుకోండి. కలంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్యి నిజం కాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి. నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో, గుణశేఖర్ గారు డైరెక్టర్. సో వెళ్ళంగానే మనం మంచి కలర్ కదా, హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. సో ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట, చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగా ఉంది, దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. సో మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు, కవర్ చేశారు, అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులు వేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను, రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట, వెళ్తుంటాను మీదికి, చక్కని జారే అనమాట. నేను ఇట్లా పట్టుకున్నా రవితేజ గారు. సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటే పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా, మగధీరలా పట్టుకుని, వామ్మో నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకింటప్పుడు గీత గారు అని చెప్పి గోన్ తెచ్చి ఏదో పెట్టారు. పర్లేదండి అంటే, నేను జనరల్గా షార్ట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా, ఇప్పుడు లంగా ఉంది కదా అని ఇట్లా లేపు, పర్లేదండి పర్లేదండి పర్లేదండి, అరే దెబ్బ తాకింది బ్లడ్ వస్తుందండి, పర్లేదండి పర్లేదు. దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు
ఈయన నన్ను పట్టుకొని చేసి ఆయన సంకలు ఎత్తుకున్న ఆ షార్ట్లో అయితే పర్లేదా, ఏం ప్రాబ్లం లేదు కదా, లేదా మార్చేద్దాం షార్ట్, లేదండి దొరికిందే ఛాన్స్, ఒక ఫీలింగ్ ఉంటుంది. హ్యాండ్ టచ్ చేసింది వేరే, సంకలు ఎత్తుకుంది వేరే ఉంటుంది. ఇంకా అమ్మాయి ఛాన్స్ అస్సలు వదలదు, ఏదంటే కానీ పోదు. స్ప్రే బాటిల్ కొట్టుకుని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా చాలా పిచ్చాను మరి రవితేజ గారు అంటే నాకు అసలు. ఇంకా అప్పుడు ఏం సినిమా అండి, సూపర్ సినిమా అండి అసలు, కితకత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన. నాకు ఏమైందండి, ఏం లేదండి, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అవునండి అనుకుంటా. తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి, చాలా అంటే చాలా రెస్పెక్ట్. అంటే మనోజ్ గారు అంటే ఉంది, బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితోనే ఇంకా అసలు. ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు. 2 years అక్కడే చదువుకున్నారు, తిరుపతిలో చదువుకున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మా ఎలక్షన్స్లో కూడా నేనే మెజారిటీగా గెలిచాను అనమాట, ఆ విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట. ఇంకా చాలా అది బాగా రెస్పెక్ట్. అంటే మా పిల్లలు చదివిపించారు అని కాదు, అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని Respond వాళ్ళు రెస్పాండ్ అయ్యి మోహన్ బాబు గారు చెప్పడము. ఇమీడియట్ విష్ణుబాబు గారే బాబు 10th రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు. ఆయన స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నారు. గీత గారు అంటే ఎవరు అబ్బాయి నంబర్ తెలియని నంబర్ ఏమంటారా అని చెప్తే, బాబుది 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, ఎప్పుడు జాయిన్ చేస్తారు. అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామన్నమాట బాబుకి. ఇంకా సూపర్ చాలా ఇదనమాట. సో ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు. సూపర్ ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన. సూపర్. ఎంత బిజీ అయినా సరే ఒక 1 hour తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే, కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారు అనమాట అసలు. సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు బా అసలు ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి, నేను సుమ గారి ప్రోగ్రామ్కి అది వెళ్ళాను. అలీగారు ఉన్నారు, ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, రా మాట్లాడదాం అని చెప్పి అలీగారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, నువ్వు పిల్లల్ని చూస్తుంది చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా. ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మన ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను, నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీగారు ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా. ఇంకా అసలు ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే. ఇంకా అసలు ఇంకంతే పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన మాటలు రావు ఇంకంతా